హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నిత్తాయ చైతన్య, వామనదేవ్ పంచతత్వకి నమస్కరించుకుంటూ కార్యక్రమంలో ముందుకు వెళ్దామండి. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. హరే కృష్ణ, దండత్ ప్రణామాలు. కృష్ణ. ఈరోజు మనము 6వ అధ్యాయంలో ఉన్నామండి. ధ్యాన యోగం నేర్చుకుంటున్నాము. ఇంకా ఈ అధ్యాయము మధ్యలో ఉన్నాం మనము. చాలా ముఖ్యమైనటువంటి మనస్సుని ఏ విధంగా నియంత్రించుకోవాలి అనేటువంటి సెక్షన్ లో ఉన్నాం మనం. ఈ రోజు మనము 25, 26, 27 ఈ 3 శ్లోకాలు కూడా మనము 26, 27, 28 ఈ 3 శ్లోకాలు కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతా దాత్మన్యేవావసంనయేత్. చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మానవుడు దానిని అచ్చట నుండి తప్పక మరలించి ఆత్మవశమునకు కొని రావలెను. 27వ శ్లోకం. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. నాయందు మనసు లగ్నము చేసిన యోగి తప్పక ఆధ్యాత్మికానందపు అత్యున్నత పరిపూర్ణత్వమును పొందును. అతడు రజోగుణమునకు అతీతుడై పరబ్రహ్మముతో తనకు గల ఐక్యమును గుర్తించును. ఈ విధముగా అతడు పూర్వకర్మల ఫలములన్నింటి నుండి విముక్తుడగును. 28వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఆ విధముగా ఆత్మ నిగ్రహుడైన యోగి నిరంతరము యోగం అభ్యసించుచు సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తుడై భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు అత్యున్నతమైన సౌఖ్యమును పొందును. చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా మనకి స్వామి యొక్క అధ్యాయంలో చెప్తున్నారన్నమాట. అవి కూడా ఎలా చెప్తున్నారు మనకి? ఏదో థియరిటికల్ గా, ఏదో గాలిలో చెప్పే కబుర్లో, ఒట్టి మాటలో కాదు స్వామి చెప్తున్నాయి అన్ని కూడా. మనకేం చెప్తున్నారు స్వామి? అన్ని కూడాను ఏవైతే కనుక మనము ప్రాక్టికల్ గా ఆచరణాత్మకముగా ఏవి మనము ఆచరించగలమో, ఏ విధముగా ఆచరించాలి అని కూడా స్వామి మనకి చాలా చక్కగా చెప్తున్నారన్నమాట. స్వామి చాలా చక్కగా చెప్తున్నారు. గత కొన్ని శ్లోకాలుగా మనం కంటిన్యూస్ గా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఇక మనస్సు యొక్క స్వభావం ఏమిటి అనే దాని విషయం మనం నేర్చుకున్నాం అన్నమాట. ఏమిటి మనస్సు యొక్క స్వభావము? 3 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయన్నమాట మనస్సుకి.
ఒకటి స్వామి శ్లోకంలో చెప్పినట్లు చంచలత్వము, చంచలము అంటే గనక అది చాలా స్టడీగా ఉండదు అనమాట. స్టడీ వేరు. చంచలత్వము అంటే గనక ఫ్లిక్కరింగ్ అనమాట. ఒకసారి ఏమంటుంది, నాకు ఇది కావాలి అంటుంది. మళ్ళీ ఏమంటుంది, నాకు ఇదొద్దు వేరేది కావాలి అంటుంది. మళ్ళీ ఏమంటుంది, ఇంకొంచెం సేపటికే వెంటనే అదేమంటుంది, అది కూడా వద్దు నాకు మూడోది కావాలి. మళ్ళీ వెంటనే ఏముంటుంది, మూడోది కూడా వద్దు నాకు నాలుగోది కావాలి. నాలుగోది వద్దు, నాలుగో దానికన్నా రెండోదే బాగుందేమో. సో కాబట్టి నాకు రెండోది కావాలి. సో రెండో దాంట్లో మళ్ళీ ఇది సరిగ్గా లేదు. సో ఒకటైతేనే బెస్ట్ అని చెప్పేసి మనసు ఏం చేస్తుంది, ఇలాగా గోల్ పోస్టులు మార్చేస్తుంది. ఏదైనా ఫుట్బాల్ ఆడుకుంటే కనుక ఫుట్బాల్‌లో గోల్ పోస్ట్ ఉంటుంది. హాకీ గాని ఫుట్బాల్‌లో గోల్ పోస్ట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, దానిలోకి ఆ బంతిని, ఏదైతే ఫుట్బాల్ అయితే ఫుట్బాల్, హాకీ బాల్ అయితే హాకీ బాల్, దాన్ని ఆ గోల్ పోస్ట్‌లోకి కొట్టడానికి ట్రై చేస్తారు. కానీ మనసు ఏం చేస్తుంది, గోల్ పోస్టులనే మార్చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు గోల్ పోస్టులు మార్చేస్తుంది. ఒక ఆటగాడు ఉన్నాడు. వాడికి తెలుసు గోల్ పోస్ట్ ఎక్కడుంది, ఎక్కడికి నేను ఈ బంతిని కొడితే గనక నాకు గోలొస్తుంది, పాయింట్‌లొస్తాయని వాడికి తెలుసు. అందుకని దానికి తగినట్లుగా వాడు ఆడతాడు. ఏమైంది, వీడు పరిగెత్తుకొని ఫుట్బాల్ గ్రౌండ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో హాకీ అయినా గ్రౌండ్ చిన్నగా ఉంటుంది గానీ, ఫుట్బాల్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఆ చివర ఎక్కడి నుంచో స్టేడియంలో ఆ చివరి నుంచి బాల్‌ని అందరిని కూడా తప్పించుకొని ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించి బంతిని తీసుకొని ఫుట్బాల్‌ని తీసుకొనొచ్చాడు కష్టపడి. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ చూస్తే గోల్ పోస్ట్ లేదు, మాయం. ఎక్కడుంది? మధ్యలో ఇంకా వేరే చోట ఎక్కడో ఉంది. సో వెంటనే మళ్ళీ అక్కడికి పరిగెత్తాడు. అటే పరిగెత్తాడు. మళ్ళీ అక్కడికెళ్లి చూస్తే అక్కడ గోల్ పోస్ట్ లేదు, మళ్ళీ మాయం. మళ్ళీ మూడో చోట ఎక్కడో కనపడింది. మళ్ళీ అక్కడికి పరిగెట్టాడు. బంతిని పట్టుకొని పరిగెత్తాడు. అక్కడ చూస్తే గోల్ పోస్ట్ అక్కడ కూడా లేదు, మళ్ళీ మాయమైపోయింది. సో ఇది అన్నమాట మనందరి పరిస్థితి. మనస్సుతోటి మనమందరం కూడా ఈ విధంగా బాధపడుతున్నాము. గోల్ పోస్టులు మార్చేస్తుంది మనస్సు. నాకది కావాలి అంటుంది. ఓకే, నేనిస్తానని చెప్పి దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తాం మనం. చేసేసి అక్కడికి వెళ్ళేసరికి అదొచ్చేసరికి అనిపిస్తుంది, లేదు ఇదొద్దు నాకు వేరేది కావాలి. మళ్ళీ దాని వైపు పరుగులు పెడతాం. పరుగులు పెట్టి వాడెలా అయితే ఫుట్బాల్ ఆడేవాడు, ఆ బంతిని అందరి నుంచి తప్పించుకొని కష్టపడి ఆ బంతిని ఇంకో కొత్త గోల్ పోస్ట్ దగ్గరికి తీసుకెళ్ళేసరికి అక్కడ గోల్ పోస్ట్ మాయం. అలాగే అక్కడికెళ్ళేసరికి మన కోరికేదో ఉంటుంది కదా! మైండ్ చెప్తుంది, ఇదొద్దు, దీనికన్నా ఇంకోటి బాగుంది. అది అక్కడికెళ్దాం. ఇదొద్దని చెప్పి అది వదిలేస్తుంది. సో అలాగా గోల్ పోస్టులు మార్చి మనకెన్ని జన్మలయిపోయినాయో మనకు తెలీదు. మైండ్ ఆ విధంగా మన గోల్ పోస్టులు మార్చేసి మనల్ని ఈ భౌతిక ప్రపంచంలోనే పరిభ్రమించేలాగా చేస్తుంది. 14 లోకాల్లో 84 లక్షల రకాల జీవరాశుల్లో గోల్ పోస్టులు మార్చి మనల్ని తిప్పేస్తుంది. మనకిది అర్థం అవ్వట్లేదు. ఆట ఆడేవాడికి కొంతసేపటికి అర్థం అవుతుంది వాడికి, ఇది గోల్ పోస్టులు మార్చేస్తున్నారు, నేనిలా అయితే ఆడనని చెప్పి వాడు కూర్చుండిపోతాడు. వాడికి అర్థమైతే. వాడికి అర్థం అవ్వలేదనుకోండి, ఎక్కడ గోల్ పోస్ట్ మార్చితే అక్కడికి పరిగెడుతూ ఉంటారు. మనం అందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఈ మనస్సు మారుస్తున్నటువంటి గోల్ పోస్ట్‌ల వెనకాల పరిగెడుతూ ఉన్నాం. ఇంకా మనసేంటి? అస్థిరం. కుదురుగా ఉండదు. మనసు యొక్క ఇంకొక లక్షణం ఏంటి? కుదురుగా ఉండదు. సో ఏదో ఒకటి, పోనీ గోల్ పోస్ట్ ఒక చోట ఉందని చెప్పి మనకు తెలిసున్నా సరే, మనం ప్రయత్నిస్తూ ఉన్నామనుకోండి, వద్దు వెళ్ళొద్దు అని చెప్పి మధ్యలో మనల్ని పీకేస్తూ ఉంటుంది మళ్ళీ. అస్థిరము, కుదురుగా ఉండనివ్వదు. ఇంకేంటి? నిశ్చలతి అనేటువంటిది ఉంది. వాండరింగ్, తిరుగుతూ ఉంటుంది. మనందరికీ కూడా చాలా ఎక్స్‌పీరియన్స్. మామూలుగా ఉన్నప్పుడైతే గనక మనకి మైండ్ గురించి తెలీనే తెలీదు. ఎప్పుడైతే గనక జపం చేద్దాము అని చెప్పి జపమాల బ్యాగ్ మనం చేతిలో తీసుకున్న వెంటనే మొదలుపెడుతుంది మైండ్. అప్పుడు దాకా బానే ఉంటుంది. ఏమి అడగదు, ఏమి మాట్లాడదు, ఏమి చెప్పదు. ఆ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలని ఏమి చెప్పదు. సైలెంట్‌గా ఉంటుంది.
జపమాలలోకి చెయ్యి మొదలుపెట్టి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఒకటి చెప్పేసరికి రెండవ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. నువ్వు నిన్న మర్చిపోయావు కదా పలానా పని చేయటము, అది చేసేయి. లేకపోతే కనుక పలానా మెయిల్ ఇవ్వడం మర్చిపోయావు కదా మీ బాస్‌కి, అది ఇచ్చేసేయి. ఆ తర్వాత మీ చుట్టాల్లో ఎవరో ఏదో అన్నారు కదా నిన్ను, ఆళ్ళకేం సమాధానం చెప్పలేదు వాళ్ళకి. కాబట్టి వెంటనే వాళ్ళకి సమాధానం ఇవ్వు. లేకపోతే గనక నీ పనయిపోద్ది చూసుకో అని చెప్తా. ఇలాగ రకరకాలుగా మైండ్ తిరుగుతూ ఉంటుందనమాట. సో, ఒక్కోసారి మనం ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం అన్నమాట. చిన్న పిల్లలు ఆ! ఒక పేరెంట్స్ ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు. వాళ్ళెక్కడ కూర్చున్నారు ట్రైన్‌లో గుమ్మం దగ్గర కూర్చున్నారు. ట్రైన్ డోర్ దగ్గర. వాళ్ళకో చిన్న పిల్లవాడున్నాడు. ఏడాదిన్నర పిల్లవాడన్నమాట. వాడేం చేస్తున్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. అక్కడికి పరిగెడుతూ ఉన్నాడు. ఎంత కూర్చోబెట్టినా సరే వాడు కూర్చోవట్లేదు. ఒళ్ళో కూర్చోబెట్టినా కూర్చోవట్లేదు. పక్కన కూర్చోబెట్టినా కూర్చోవట్లేదు. పరిగెడుతూ ఉన్నాడు. ఒకసారి కంపార్ట్మెంట్ లోపలికి వెళ్తాడు. ఒకసారి తలుపు దగ్గరికి వెళ్ళిపోతాడు. భయం కదా! తలుపు దగ్గరికి వెళ్ళిపోతే గమ్మున పడిపోతాడేమో అని చెప్పి భయం తల్లిదండ్రులకి. కాబట్టి ఏం చేస్తూ ఉంటారు, వాడు తలుపు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ వెనక్కి తీసుకొనొస్తూ ఉంటారు. ఎందుకంటే వాడికేంటి 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నాడు. కాళ్ళు, చేతులు అన్నీ కట్టేసున్నాయి. ఏమి చేయలేడు వాడు. వెయిట్ చేస్తున్నాడు. బయటకొచ్చాడు. బయటకొచ్చిన తర్వాత కూడా ఏమన్నా చేయగలడా అంటే, ఒక 9 నెలల దాకా, 6 నెలల దాకా వాడికి నడకే రాలేదు. ఎక్కడ మూవ్ అవ్వడానికి లేదు. అలా పడుకునున్నాడు వాడు. కొంచెం బోర్లా పడతాడు. 6 నెలల దాకా, 9 నెల దగ్గర నుంచి కొంచెం పాకడం, 10 నెలకి నడవడం మొదలుపెడతాడు. ఏడాది ఇప్పుడిప్పుడే వాడికి నడవడం మొదలుపెట్టాడు వాడు. అంటే ఏడాది నుంచి వాడు స్టడీగా ఉన్నాడు. ఏం చేయలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏడాదిన్నర వచ్చింది కాబట్టి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. ఎక్కడ పరిగెత్తాలి, ఇక్కడ పరిగెత్తాలి, అక్కడ పరిగెత్తాలి, ఇక్కడ పరిగెత్తాలి అని ప్రయత్నిస్తూ. సో, పరిగెత్తున్నాడు కదా అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తారా వాడిని? వదిలిపెట్టరు. ఒకసారి వెళ్ళాడు వెనక్కి తీసుకొనొస్తారు. రెండోసారి వెళ్లారు. మళ్ళీ వెనక్కి తీసుకొనొస్తారు. మూడోసారి మళ్ళీ పారిపోయాడు. మళ్ళీ వెనక్కి తీసుకొనొస్తారు. ఏమన్నా మానతారా? 100 సార్లు వెళ్ళినా సరే 100 సార్లు కూడా మళ్ళీ వెనక్కి తీసుకొనొస్తారు. పోనీ వాడి మీద కోప్పడదామా అంటే గనక వాడు చిన్న పిల్లాడు. వాడికి కోప్పడినా సరే వాడికి తెలీదు. పెద్దోడనుకోండి, ఏ 5 సంవత్సరాలో, 10 సంవత్సరాలో అయితే గనక వాడి మీద కోప్పడొచ్చు. లేకపోతే గనక దండించొచ్చు వాడిని. వీడు ఏడాదిన్నర పిల్లోడు. వీడికి అర్థం అవ్వదు వీడికి ఎంత చెప్పినా. కొట్టినా వాడికి తెలీదు. సో, ఎన్ని సార్లు వెళ్ళినా సరే అన్ని సార్లు మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి. సో, ఎలాగా మరి తల్లి ఏం చేస్తుంది? తల్లి గాని, తండ్రి గాని ఏం చేస్తారు? ఎన్ని సార్లు వెళ్ళినా చాలా ఓపికగా మళ్ళీ వెనక్కి తీసుకొనొస్తూ ఉంటారు. అలాగే మన మనస్సు కూడా ఎన్ని సార్లు వెళ్ళిపోయినా సరే, మన మనస్సు యొక్క నియంత్రణ మన చేతుల్లో ఉండాలి. ఎన్ని సార్లు వెళ్ళిపోయినా సరే, మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకొని రావాలి. ఎలా తీసుకొని రావాలి? భక్తి ఎలా చేయాలి అంటే గనక ఉత్సాహ, నిశ్చయ, ధైర్యాత్. ఉత్సాహం. సో, ఎలా తీసుకొనొస్తారు? చిన్న పిల్లవాడిని తలుపు దగ్గరికి వెళ్ళిపోయాడు వెంటనే వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక్క సెకన్‌లో. చేతిలో ఏమున్నా, ఏ పని చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా పట్టించుకోరు. వెంటనే వాడు తలుపు దగ్గరికి వెళ్ళిపోయాడంటే ఎంత ఫాస్ట్‌గా వెళ్లి టక్‌మని పట్టుకుంటారు పిల్లవాడిని. అలాగే మనం కూడా భక్తి ఎలా చేయాలంటే గనక యాక్టివ్‌గా చేయాలన్నమాట. యాక్టివ్‌గా చేయాలి. పోనీ 2 సార్లెళ్లారు, 3 సార్లెళ్ళాడు. ఆ పిల్లోడు ఎప్పుడైనా వదులుతున్నారా? వాడు 20వ సారి వెళ్ళినా సరే డిటర్మిన్డ్ దృఢంగా వాళ్ళు అనుకుంటారు. ఎన్ని సార్లు వెళ్ళినా సరే మళ్ళీ నేను వెనక్కి తీసుకొనొస్తాను. లేకపోతే పాపం పడిపోతాడు పిల్లవాడు అక్కడ. ట్రైన్‌లో నుంచి పడిపోతాడు. ఎన్ని సార్లు వెళ్ళినా మళ్ళీ వెనక్కి తీసుకొనొస్తాడు. మూడోది ధైర్యాత్. ధైర్యాత్ అంటే కొంచెం అనుకుంటారు వాళ్ళు. అయ్యయ్యో! ఎన్ని సార్లు ఎళ్ళిపోతున్నాడు వీడు, బుర్ర తినేస్తున్నాడు, ఉండనివ్వట్లేదు మనల్ని కుదురుగా అని చెప్పని అనుకుంటారు గానీ, బట్ చేయడం మానతారా? ఆ పిల్లవాడిని వెనక్కి తీసుకొని రావడం మానతారా? మానరు. అనుకుంటారు. అలాగే మనం కూడా భక్తి చేసేటప్పుడు మనసు అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు, మనసు ఆ గోల్ పోస్ట్‌లు మారుస్తూ ఇంద్రియాల పట్ల పరుగు పెట్టిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఈ మూడిట్లిని గుర్తు చేసుకోవాలి. ఉత్సాహ, నిశ్చయ, ధైర్యాత్. ఉత్సాహం చాలా యాక్టివ్‌గా ఉండాలి. నీరసంగా ఉండకూడదు డల్‌గా. వాడెళ్ళిపోయాడు కదా తలుపు దగ్గర. నేను వెళ్తానులే ఉండు ఈ మొబైల్‌లో మెసేజ్ పంపించి అప్పుడు చూస్తానులే అంటే గనక ఆ పిల్లవాడు అప్పటిదాకా ఉండడు పడిపోతాడేమో తెలీదు.
తర్వాత ఎలా ఉండాలి? నిశ్చయాత్, డిటర్మినేషన్, స్ట్రాంగ్‌గా ఉండాలన్నమాట. ఎన్నిసార్లు వెళ్ళినా వెనక్కి తీసుకొని వస్తాయి పిల్లవాడిని. మూడోది ధైర్యాత్, డిసప్పాయింట్ అవ్వకూడదు. భక్తి చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి సెట్ బ్యాక్స్ వస్తాయి, కష్టాలొస్తాయి, డిఫికల్టీస్ వస్తాయి. అయినా సరే మనము భక్తి చేయడం అనేటువంటిది మానకూడదు. భక్తి ఎలా చేయాలి? ఉత్సాహంగా చేయాలి, దృఢ నిశ్చయంతో చేయాలి. ఆ తర్వాత ధైర్యాత్. సో ఏంటా ధైర్యం? కృష్ణుడు నన్ను రక్షిస్తాడు. ఎంత డిఫికల్టీస్ వచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా సరే కృష్ణుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పేసి ఆ ధైర్యంతోటి మనం ముందుకు వెళ్ళాలి. రక్షయిష్యతి కృష్ణ, కృష్ణుడు రక్షిస్తాడు నన్ను అనే ధైర్యంతోటి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఎలాగా మనకి ఈ మైండ్‌ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి అంటే గనక కృష్ణుడి సేవలో ఉంటే గనక ఆటోమేటిక్‌గా మైండ్ మనం చెప్పిన మాట వింటుంది. మనసు మనం చెప్పిన మాట వింటుంది. ఇంకొకటి ఏంటంటే గనక మనస్సుని మనం నియంత్రణలో పెట్టుకోవాలంటే గనక ఏం చేయాలి? దానికి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాన్ని దానికి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు కొంతమంది పిల్లలుంటారు. వాళ్ళు ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్‌కో, ఐఐటీ ఎగ్జామ్‌కో, ఐఏఎస్ ఎగ్జామ్‌కో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా మైండ్ డిస్ట్రాక్షన్ ఉంటుంది. ఈవెన్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కూడా. ఒకసారి న్యూస్‌లో ఎక్కడో నేను విన్నానన్నమాట. ఈ ఒలింపిక్ మెడల్స్ అన్ని సాధిస్తారు కదండీ వాళ్ళు. వాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్‌ని చూడరంట. పక్కన పెట్టేస్తారంట. వాళ్ళ కోచ్‌లు చెప్తారంట. "యూ ఆర్ నాట్ అలౌడ్. మొబైల్ ఫోన్ నీకు నాట్ అలౌడ్" అని చెప్తారంట. చదువుకునే పిల్లలైతే గనక మనకు అర్థమవుతుంది. కానీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళకి కూడా మొబైల్ ఫోన్స్ ఇవ్వరంట కోచ్‌లు. మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్. ఇంకా వాళ్ళకేంటి కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ కూడా వాళ్ళకివ్వరంట. ఐస్ క్రీమ్‌లు, జంక్ ఫుడ్‌లు ఇలాంటివి ఇవ్వరు. ఎందుకంటే గనక అవన్నీ తింటే గనక ఏమవుతుంది? శరీరం బాగా కొవ్వు పట్టేస్తుంది. వాళ్ళు రన్నింగ్ చేయటము అవన్నీ కూడా కష్టమవుతుంది వాళ్ళకి. అందుకని ఫుడ్‌లో కూడా చాలా కంట్రోల్ చేస్తారండి. మరి ఇవన్నీ తట్టుకొని మనసేం కావాలి? నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతుంది. అవన్నీ తట్టుకొని ఎలా నిలబడతారు వాళ్ళు? ఏంటంటే గనక ఆ ఎగ్జామ్ చదువుకునేవాడికి గాని, ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడికి గాని, వాడికి ఒక దృఢ నిశ్చయం ఉంటుంది. ఆ తర్వాత హయ్యర్ పర్పస్ అన్నమాట. ఓకే. నేను ఇప్పుడు ఈ యొక్క మనస్సుని నియంత్రించుకుంటే కనుక ఏమవుతుంది? భవిష్యత్తులో నాకు ఒక ఉన్నతమైనటువంటిది ఏదో ఒకటి దొరుకుతుంది. మంచి ఉద్యోగం రావడమో, లేకపోతే గనక మంచి కాలేజీలో సీట్ రావడమో, లేకపోతే ఒలింపిక్ మెడల్స్ దొరకడమో. సో, తద్వారా వాడనుకున్నటువంటి విషయాలను వాళ్ళు పొందుతారు. ఇది భౌతిక పరమైనటువంటిదనమాట. భౌతిక పరమైనటువంటి వాటికే మనస్సు నియంత్రణ లేకపోతే గనక ఎవ్వరు కూడా అచీవ్ చెయ్యలేరు, సాధించలేరు. మరి భౌతిక పరమైన కొంతమంది భక్తి చేయండి, భగవద్గీతలో చెప్పిన విషయాలు చేయండి అంటే గనక, అవన్నీ మా వల్ల కాదండి, మేము చేయలేమండి. ఎందుకు చేయాలండి అవన్నీను? అక్కర్లేదండి అని చెప్పనంటారనమాట. మనసునెందుకు కంట్రోల్ చేసుకోవడం? మనసు కంట్రోల్ చేసుకోకుండానే మాకొచ్చేయాలి అంటారండి. ఎలా వస్తాయండి? భౌతికమైనటువంటి విషయాలే వాళ్ళకి రావు. అలాంటిది అత్యున్నతమైనటువంటిది ఆధ్యాత్మికం అంటే గనక మీరు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా సరే మీకు దొరకదు. అటువంటిది మీకెలా దొరికేస్తుంది? మనస్సుని నియంత్రించుకోకపోతే గనక. సో, కాబట్టి ఈ యొక్క మనస్సు నియంత్రణ అనేది చాలా ముఖ్యం. మనసుని ఎలా నియంత్రించుకోవాలనేది కూడా స్వామి చెప్పారు. సో, అది కూడా మళ్ళీ అర్జునుడు అడుగుతారనమాట. అడిగినప్పుడు కూడా స్వామి మళ్ళీ ఇదే విషయాన్ని మళ్ళీ చెప్తారు. అది కూడా మనం చూద్దాం అన్నమాట. ఒక సాధువు ఉన్నాడంట. ఆ సాధువు ఏం చేస్తున్నాడు? నదిలో స్నానం చేస్తున్నాడండి. స్నానం చేస్తున్నప్పుడు సాధువులు ఏం చేస్తారండి? ఉదయాన్నే తర్పణాలు అర్పిస్తారనమాట. గంగాదేవి గంగా నదిలో స్నానం చేస్తుంటే, లేకపోతే సూర్యుడికి గాని తర్పణాలు అర్పిస్తూ ఉంటాడు. సో, ఈయన కూడా ఆ నీళ్లు స్నానం అయిన తర్వాత తర్పణాలు అర్పిస్తూ ఉన్నాడు. అలా అర్పిస్తూ ఉంటే గనక ఒకసారి ఏమైంది? ఆయన తర్పణం ఇలా నీటిలో తీసుకొని ఇలా అర్పిస్తూ ఉంటే గనక ఆయన చేతిలోకి ఒక తేలొచ్చేసింది. తేలొచ్చేసింది కదా! వెంటనే సాధువు ఏంటి, అయ్యో! తేలొచ్చింది కదా! అని చెప్పేసి వెంటనే ఆయన వదిలిపెట్టేయలేదు. అయ్యో! పాపం ఏం చేద్దామని ఆలోచిస్తున్నాడు. ఒక్క నిమిషం అంతే. ఎక్కువ సేపు కూడా లేదు. ఒక సెకండ్. వెంటనే తేలు ఏం చేసింది? దానికి కొండి ఉంటుంది కదా! దాంతోటి టక్‌మని కొట్టింది అతన్ని. వెంటనే ఆయన వదిలేసాడు దాన్ని. మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. మళ్ళీ దాన్ని ఆయన తీశాడు. తీసేసరికి మళ్ళీ కొట్టింది. మళ్ళీ ఎందుకంటే చాలా నొప్పొస్తుంది తేలు కుట్టినప్పుడు. మళ్ళీ దాన్ని వదిలేసాడు. మళ్ళీ దాన్ని తీశాడు. మళ్ళీ తీసి మళ్ళీ కొట్టిందది. మళ్ళీ దాన్ని వదిలేసాడు. ఇది పక్కనే ఇంకొక ఆయన ఎవరో చూస్తున్నాడు.
చూసి చెప్తున్నా అనమాట, సాధువు గారు మీరు ఆ తేలుని చేత్తో పట్టుకోవాలని చూస్తున్నారు, దాని స్వభావం అది కుట్టడము, దాన్ని వదిలిపెట్టేయండి, ఎందుకు దాన్ని పట్టుకుంటున్నారు ప్రతిసారిను, మిమ్మల్ని అనవసరంగా కుడుతుంది కదా, కొద్దిసేపట్లో మీకు రక్తం కూడా వచ్చేస్తుంది అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడంట, ఆ తేలు దానికి బుద్ధే లేదు దానికి, కానీ దాని స్వభావం ఏమిటి, ఎవరొచ్చినా సరే వాళ్ళకి టక్ ఒకసారి ఒక కుట్టడం అనమాట, ఒకసారి టక్ మన ఒకసారి ఒక షాట్ వేస్తుంది. దానికి బుద్ధి లేకపోయినా సరే, దానిని నేను రక్షించాను అని చెప్పి తెలిసినా సరే ఏం చేస్తుంది, అది టక్ మన ఒకటి నాకు వేస్తుంది ప్రతిసారి. అదేంటి, దాని స్వభావం. దానికి బుద్ధి లేనిదే దాని స్వభావాన్ని వదిలిపెట్టట్లేదు. అలాంటిది నేను సాధువుని, సాధువు యొక్క లక్షణం ఏమిటి, దయ చూపించడము. అదే దాని స్వభావాన్ని వదలనప్పుడు నేను నా స్వభావాన్ని ఎందుకు వదులుకోవాలి అని చెప్పి చెప్పాడంట. అలాగే మనసు యొక్క స్వభావం ఏమిటి, ఈ విధంగా గోల్ పోస్టులు మార్చడము, అటు ఇటు తిరగడము, ఇవన్నీ కూడా మనసు యొక్క స్వభావం. దాని స్వభావం అంతే, మనం ఏం చేయలేం. అలా అని చెప్పేసి నేను మనసును వదిలిపెట్టేస్తానంటే కనుక వదిలిపెట్టడం కుదరదు. ఎందుకంటే అది మనతో పాటే ఉంది. భౌతిక ప్రపంచంలో మనం ఉన్నన్ని రోజులు కూడా మనతో పాటే ఉంటుంది. మన శరీరాన్నైనా మారుస్తామేమో కానీ మనసును మాత్రం మార్చలేము. దాని స్వభావం అది. అలాంటప్పుడు మన స్వభావం ఎలా ఉండాలి, మనం కూడా ఎప్పుడు ఆ యొక్క మనసుని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చిన్న పిల్లవాడిలాగా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తారు కదా గుమ్మం దగ్గర నుంచి, మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చుకోవాలి. ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్ అన్నమాట. సో మనం చూస్తాం, ఎక్కడైనా నీళ్లు ఉన్నాయనుకోండి, ఎక్కడైనా ఒక ప్రదేశంలో మీరు ఒక చుక్క నీళ్లు పోస్తారనుకోండి, ఒక ఫ్లాట్ గా ఉన్న దాని మీద కూడా నీళ్లు పోస్తే కనుక ఏమవుతుంది, ఆటోమేటిక్ గా దానికి ఎక్కడ పల్లం ఉందో చూసుకుని అక్కడికి వెళ్ళిపోతుంది. లో లైన్ కొంచెం ఎక్కడ తక్కువ ఉందో, పోసిన చోట మాత్రం నీరు ఉండదు. ఎలాగోలాగా చూసుకుంటుంది, అది దారి చూసుకుని వెళ్ళిపోతుంది అది. సో అలాగే మనసు కూడా ఏం చేస్తుంది, అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా ఇంద్రియార్థాల వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. మనం కూడా ఏం చేయాలి, దాన్ని ప్రతిసారి దాన్ని వెనక్కి తీసుకుని రావాలన్నమాట. సో ఇది మన చంచలమైనటువంటి మనసును ఏ విధంగా నియంత్రించుకోవాలని చెప్పింది అన్నమాట. సో తర్వాత 27వ శ్లోకంలో చెప్తున్నారు, ఈ విధంగా ఎవరైతే కనుక మనస్సును లగ్నం చేసుకున్నటువంటి యోగి ఏం చేస్తాడు, ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పూర్ణత్వమును బడయును. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఒక ఉద్దేశ్యం గురించి అన్నమాట. పర్పస్ ఆఫ్ లైఫ్, ఎందుకు మన యొక్క జీవితం ఉంది అని చెప్పి పర్పస్ అన్నమాట. అది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే అది తెలుసుకుంటే కనుక ఏమవుతుంది, మనకి మిగతా మనసు నియంత్రణ ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఎలా అయితే కనుక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడు, ఆ ఒలింపిక్స్ ప్రిపేర్ అయ్యేవాడు, వాడి పర్పస్ ఏంటి, ఆ గోల్ ని కొట్టాలి, ఆ ఒలింపిక్ మెడల్ సాధించాలనో, లేకపోతే కనుక ఆ ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అవ్వాలనో, లేకపోతే ఉద్యోగం సంపాదించాలనో, వాడికి హయ్యర్ పర్పస్ ఉంది, ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యం ఉంది. కాబట్టి వాడు ఆటోమేటిక్ గా మనస్సును కంట్రోల్ చేసుకోగలుగుతాడు. అలాగే భక్తులము అయినటువంటి మనం కూడా ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని మనం పెంపొందించుకోవాలి. సో ఎప్పుడైతే గనక మనసు ఆ విధంగా లగ్నం చేస్తే ఏమొస్తుంది, మనకి ఈ విధంగా చేస్తే మనసును నేను కంట్రోల్ చేసుకుంటే కనుక ఏమొస్తుంది, ఆధ్యాత్మిక ఆనందంలో అత్యున్నతమైనటువంటి పూర్ణత్వాన్ని పొందుతాడు. పొందితే ఏమవుతుందంట, రజోగుణం నుంచి బయటపడతాడు. అప్పుడు రజోగుణం నుంచి బయటపడి ఏమవుతుంది, ఆ యొక్క పరబ్రహ్మంతో తనకు ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిటేటివ్ ఈక్వాలిటీ, గుణరీత్యా ఉన్నటువంటి సారూప్యము, దాన్ని తెలుసుకుని కర్మ ఫలాలన్నింటి నుంచి కూడా ముక్తుడవుతాడు. దీన్ని ఏమంటారు, టెక్నికల్ గా అయితే కనుక ఒక పదం వాడతారు, ఇక్కడ కూడా మనకి ఈ శ్లోకంలో వాడారు, దీన్నే బ్రహ్మభూత స్థాయి అంటారన్నమాట. దీని గురించి మనకి 18వ అధ్యాయం 54వ శ్లోకంలో కూడా చెప్తారు స్వామి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి అని చెప్పి చెప్తారు. సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. యొక్క బ్రహ్మభూత స్థితికి చేరుకున్నటువంటి వాడు నశోచతి నకాంక్షతి. సో దేని గురించి కూడా చింతించడు, ఏది కావాలని చెప్పి కాంక్షించడు. సమసర్వేషు భూతేషు, అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు.
అటువంటి వాడికి ఏమవుతుంది? మద్భక్తిం లభతే పరం. సో, అప్పుడు నా యొక్క నిజమైనటువంటి భక్తిలో నియుక్తుడవుతారు అని చెప్తున్నారనమాట. సో, ఎలాగవుతుంది? ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ యొక్క భక్తి చేస్తూ ఉంటే గనక ఆ బ్రహ్మభూత స్థాయికి మనం ఎలాగ వెళ్తాము అనంటే గనక ఒక చిన్న ఉపమానంతో చూసుకుందాం మనం. సో, చాలామంది అంటే అందరూ చేసి ఉండకపోవచ్చు. తిరుపతికి కొండెక్కడానికి ఆ యొక్క మెట్లవి ఎక్కి వెళ్తూ ఉంటారు కొంతమంది. నడక దారిన వెళ్తూ ఉంటారు. సో, ఎలా ఉంటుంది? ఎళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం మనము, మన సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టేస్తాము. పెట్టేసి ఏదో అవసరమైనటువంటి ఒక బ్యాగ్ మాత్రం, ఏదో చిన్న కొన్ని వస్తువులు మాత్రం పెట్టుకొని మనం నడక మొదలుపెడతాం. సో, అలాగ మొదలుపెడుతూ ఉంటే కొన్ని మెట్లెక్కిన తర్వాత ఏమవుతుంది? మనకి చాలా కష్టమైపోతుంది. ఆ బ్యాగ్ కూడా చాలా బరువైపోతుంది. మెట్లెక్కడం చాలా చాలా కష్టమైపోతుంది మనకి. సో, ఏమవుతుందో అప్పుడు ఎవరైనా సరే మన వెనకాల వచ్చిన వాళ్ళు, మన బంధువులో, లేకపోతే చిన్న పిల్లలుంటాయి. వాళ్ళు బ్యాగ్ మోయలేకపోతే గనక పెద్దవాళ్ళు, "ఒరేయ్! నీ బ్యాగ్ ఇవ్వరా నువ్వు సరిగ్గా మోయలేకపోతున్నావు. నేను తీసుకెళ్తానులే" అంటే గనక ఏమవుతుంది? ఆ బ్యాగ్ తీసేసుకున్నారనుకోండి మన దగ్గర. సో, వెంటనే రిలీఫొస్తుంది. హమ్మయ్య! బరువు తగ్గిందిరా బాబు. ఎందుకంటే అక్కడ మన బరువు శరీరం బరువు మోసుకోవడమే కష్టంగా ఉంటుంది మనకి. బ్యాగ్ అంటే గనక కష్టం. ఎవరైనా బ్యాగ్ తీసేసుకుంటే, అబ్బా! చాలా బావుంది. హ్యాపీగా ఉంది. బ్యాగ్ లేదని అనిపిస్తుంది. సో, ఒక బెనిఫిట్ ఏంటి? వెంటనే మనకి చాలా రిలీఫొచ్చేస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏమవుతుంది? మనం నడక ఫాస్ట్‌గా నడవగలుగుతాం. చాలా తేలిగ్గా, ఓపికగా, ఎనర్జిటిక్‌గా, ఉత్సాహంగా ఇంకా ఫాస్ట్‌గా నడవగలుగుతాం. సో, అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే గనక ఎప్పుడైతే గనక మన జన్మ తీసుకొనొచ్చామో, మనం కూడా మన వెనకాలనమాట మన నెత్తి మీద పెద్ద బ్యాగ్‌తో వచ్చామనమాట. ఏంటా బ్యాగు? కర్మబంధనాలు. కర్మబంధనాలు అనేటువంటి బ్యాగ్ వేసుకొనొచ్చాం. దాన్ని మనందరం కూడా మోస్తూ ఉన్నాం కష్టపడి. చిన్న పేదవాడి దగ్గర నుంచి అత్యంత ధనికుడు వరకు, ఆ! చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఏనుగు వరకు, ఏనుగులు, తిమింగలాల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బ్యాగ్‌ని కర్మఫలాలు అనేటువంటి బ్యాగ్‌ని మోస్తూ ఉన్నాం. అందరూ మోస్తూనే వస్తున్నాం ఆ బ్యాగ్ అంతా కూడా. మరి బ్రహ్మభూత స్థాయికి ఎలాగ వెళ్తాము? ఎందుకంటే గనక బ్రహ్మభూత స్థాయిలో ఏమవుతుంది? స్వామి చెప్తున్నారు. ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పూర్ణత్వాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. మరి ఎలాగ పాసిబుల్ అవుతుందది? ఎలా అంటే గనక భక్తి చేస్తూ ఉంటే ఏమవుతాయి? సో, భక్తి అనేటువంటిది చాలా పవర్‌ఫుల్ అన్నమాట. ఏం చేస్తుంది? ఫారెస్ట్ ఫైర్ అన్నమాట. ఫారెస్ట్ ఫైర్. అడవిలో ఒక్కొక్కసారి దావాగ్ని వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఆ దావాగ్ని ఎంత భీకరంగా ఉంటుందంటే గనక దాని దారిలో ఏదొస్తే మొత్తం ప్రతి దాన్ని కూడా కాల్చుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు. బూడిద తప్పితే గనక ఏమీ మిగలదంట. అంతలా కాల్చుకొని వెళ్ళిపోతుందన్నమాట. అలాగే భక్తి కూడా ఎంత శక్తివంతమైనటువంటిదంటే గనక మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, సో అన్నింటినీ కూడా దహించేస్తుందన్నమాట. ఇంకా ఏంటి? ఏదైతే గనక ఫ్యూచర్‌లో రాబోతోంది, ఫ్యూచర్‌లో ఇంకా రావడానికి అవకాశం ఉన్నటువంటి ఆ భౌతిక ఇచ్చ ఏదైతే ఉందో దాన్ని కూడా నాశనం చేసేస్తుంది. సో, అంత శక్తివంతమైనటువంటిదన్నమాట. సో, ఇది ఆ భక్తి చేస్తుంటే గనక ఏమవుతుంది? మెల్లమెల్లగా మన లోడ్ ఏదైతే ఉందో, మనం ఎన్నో జన్మల నుంచి మనం మోసుకొస్తున్నాం ఆ బ్యాగ్‌నంతా కూడా. మెల్లమెల్లగా ఏమవుతుంది ఆ బ్యాగ్‌లో అనుకోండి ఎవరైనా మీరు బ్యాగ్ పెద్దది మోసుకెళ్తున్నారు. ఒక్కొక్కసారి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక్కొక్క చిన్న వస్తువు దాంట్లోంచి తీసేస్తున్నారు. మీకు బ్యాగ్ రిలీఫొస్తుంది. ఇంకో చిన్న వస్తువు తీసేసారు ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి. ఇంకోటి కొంచెం రిలీఫొస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకో వస్తువు తీసేసారు. అలాగ మీరు చివరికెళ్ళేసరికి ఏమైంది మొత్తం మీ బ్యాగ్ అంతా కూడా ఖాళీ అయిపోయిందనుకోండి. అప్పుడు మీకు ఫుల్ రిలీఫ్ వస్తుందండి. సో, అలాగే మనం కూడా భక్తి ఇది ఒకే రోజు జరగదు. రోజు కూడా కొంచెం చేస్తూ ఉంటే గనక ఏమవుతుంది, మెల్లమెల్లగా మనకి తెలీదనమాట యాక్చువల్‌గా. ఎందుకంటే గనక మనం ఎప్పుడు కూడా మన కర్మ బ్యాగ్‌ని మన నెత్తి మీద, తల మీద మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి అది పోయినా సరే మనకు తెలీదది. కానీ అది ఉంది. అదంతా కూడా మనకి ఉంది. ఎందుకంటే మనం ఎలా తెలుసుకోగలుగుతామో దాని రిజల్ట్స్ మాత్రమే మనకు తెలుస్తాయి. ఫలితాలేమున్నాయని అది మాత్రమే మనకు తెలుస్తాయన్నమాట.
సో మెల్లగా భక్తి చేసుకుంటే ఏమవుతుంది, ఆ బ్యాగ్ అంతా కూడా మెల్లమెల్లగా తేలికైపోతుంది. మనం మోస్తున్నాం కదా పెద్ద మూట, అది మెల్లమెల్లగా తేలికై ఒక రోజుకి ఏమవుతుంది, పూర్తిగా జీరో అయిపోయింది, నాశనం అయిపోతుంది. సో ఎప్పుడైతే గనక ఆ బ్యాగ్ అంతా కూడా నాశనం అయిపోతుందో, సో అప్పుడు మనకి ముక్తి అనేటువంటిది దొరుకుతుంది. సో 2 రకాలైనటువంటి స్థాయిలు, ఈ కర్మబంధనాలు ఇవన్నీ కూడా పోతూ ఉంటే గనక, రజోగుణానికి పరంగా ఉంటే గనక, అప్పుడు ఏమవుతుందంటే గనక జీవుడికి బ్రహ్మభూత స్థాయికి వెళ్తాడు. అంటే గనక నేను ఆత్మని అని చెప్పి తెలుసుకుంటాడు. మనం థియరిటికల్‌గా తెలుసుకోవటం కాదు. ప్రాక్టికల్‌గా రియలైజ్ అవుతాడన్నమాట. ఏమని? నేను ఆత్మని. ఇక్కడ ఉన్నటువంటి వేరే వేరే శరీరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మలే. ఈ ఆత్మలన్నీ కూడా ఏంటి? భగవంతుని యొక్క అంశలు. నేను కూడా భగవంతుని యొక్క అంశ అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటాడో, అప్పుడు ఈ యొక్క కర్మ ఫలితాలన్నింటి నుంచి కూడా ముక్తుడయ్యి, అటువంటి వాడు ఏమిటంటే గనక, భగవంతుడికి నేను సేవకుడిని అనేటువంటి విషయాన్ని, అందరూ కూడా జీవాత్మలనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడన్నమాట. అది బ్రహ్మభూత స్థాయి. సో ఇంకా భక్తి చేస్తూ ఉంటే గనక ఏమవుతుంది? ఇంకా ముందుకు వెళ్తే గనక ఏమవుతుంది? ఆ విధముగా ఆత్మ నిగ్రహుడైన యోగి నిరంతరము యోగమును అభ్యసించుచు భౌతిక కల్మషములకు దూరుడై భగవానుని దివ్యమైన ప్రేమయుత సేవయందు అత్యున్నతమైన పూర్ణానంద స్థితిని పొందును. ఇంకా చాలా హైయెస్ట్ అన్నమాట. ఆనందాన్ని పొందుతాడన్నమాట. ఎప్పుడు? సో మనం చెప్పుకున్నాం చాలా సార్లు, జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస. సో మనందరం కూడా కృష్ణుడి యొక్క నిత్య దాసులము అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. కానీ మనకి అందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక పర్టిక్యులర్ స్టేటస్ ఉందన్నమాట. మనందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఏదో నాకుందనో లేదా కొంతమందికి ఉందనో కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఎలా అయితే గనక ఇండియాలో ఉన్నటువంటి ప్రతి వాడికి కూడా, ఇండియాలో పుట్టిన ప్రతి వాడికి కూడా ఆటోమేటిక్‌గా ఏమొచ్చేస్తుంది? భారత పౌరసత్వం వచ్చేస్తుంది. భారతదేశంలో పుట్టిన ప్రతి వాడికి కూడా. సో అలాగే జీవులందరికీ కూడాను ఈ యొక్క ఏముంది? భగవంతుడితోటి మనకు కూడా ఒక సంబంధం ఉంది. దాన్నే ఏమంటారు? మన యొక్క స్వరూప అంటారన్నమాట. ఒక స్వరూపం ఉంది మనందరికీ కూడా. కానీ ఏంటంటే గనక మాయలో పడిపోవడం మూలంగా మనం దానికి అందరికి మనకి తెలియట్లేదు ఇప్పుడది. ఎప్పుడైతే గనక భక్తిలో మనం చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలన్నమాట. భావ, ప్రేమ ఆ స్థాయిలకి వెళ్తే గనక మన యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి అని చెప్పి మనకు తెలుస్తుందన్నమాట. అప్పుడు ఇంకా దీన్ని ఏమంటారు? బ్రహ్మ సంస్పర్శ స్థాయి అంటారన్నమాట. దీన్నేమంటారు? బ్రహ్మ సంస్పర్శ స్థాయి. అప్పుడేమవుతాడు? ఈ యొక్క భౌతిక కల్మషాల నుంచి కంప్లీట్‌గా దూరంగా ఉండి, భగవంతుడి యొక్క దివ్య సేవలో నియుక్తుడయ్యి, అత్యంత పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని జీవుడు పొందుతాడన్నమాట. సో దీన్ని మనము బ్రహ్మ సంస్పర్శ, తర్వాత బ్రహ్మభూత స్థాయి, అదేవిధంగా మనస్సుని ఏ విధంగా నియంత్రించుకోవాలనేటువంటి విషయాలు మనము తెలుసుకున్నామండి. ఇంకా చాలా చాలా వండర్‌ఫుల్ విషయాలు మనకి స్వామి చెప్తారన్నమాట ఈ యొక్క అధ్యాయంలో. సో ఆ తర్వాత చివరిలో మనకి అన్నిటికంటే కూడా, అందరికంటే కూడా చాలా అత్యున్నతమైనటువంటి యోగి ఎవరు అనేటువంటి విషయాలు కూడా మనం ఈ యొక్క అధ్యాయం చివరిలో చూస్తామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇది మనము జపం బ్యాగ్ తీసుకునే తోటికి మనసు మనకి ఎట్లా ఇదైతుంది అని ఎంత ప్రామాణికంగా చెప్తారు ప్రభు మీరు. ఏమంటారు ప్రభు? మనసు ఎట్లా ఇచ్చేస్తుంది దాన్ని అనేది ఎంత ప్రామాణికంగా చెప్తారు ప్రభు. నిజంగా నన్ను అందరూ స్ట్రగుల్ అవుతున్నాడు, మనందరం కూడా స్ట్రగ్లింగ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నిజంగా మీరు చెప్పినట్టుగా మన మనసు జపమాల తీసుకున్నాక ఎటువైపు ఆలోచన పోయినా, ఆ పిల్లవాడు కనుక ట్రైన్ లోంచి ముందుకు వెళ్ళిపోతుంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా లాక్కొస్తారో అలా మనం కూడా మన మనసుని లాక్కొస్తుండాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి కానీ వదిలిపెట్టకూడదు. అసలు అదే సాధన. దానికి ఇంకా మనం దాన్ని ఎలా చేయాలి? వాళ్ళ పేరెంట్స్ ఎలా తీసుకొస్తారు? దృఢంగా నిశ్చయంతో, ధైర్యంతో, ఉత్సాహంతో మనం కూడా మనల్ని పెంపొందించుకోవాలి జపంలో అనేసి ఎంత అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఇంకా మీరు ఇంకా చెప్పారు కదా ప్రభుజీ, మనం కనుక బ్యాగ్ మోస్తుంటే దాంట్లోంచి బరువు ఒక్కోటి వదులుతుంటే మనకి ఎంత రిలీఫ్ వస్తుందో, అదే విధంగా మన యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోతుంటే మనము బ్రహ్మభూత స్థాయికి వెళ్ళగలుగుతాము అని అసలు చాలా
అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్. హరే కృష్ణ. హరే కృష్ణ అంతా ప్రభు. గురువులకు చాలా గొప్ప అండి. ప్రభుజీ హరే కృష్ణ బ్రహ్మభూత ప్రభుజీ. స్థితి తర్వాత ఇవాళ బ్రహ్మ సంపర్క స్థిత ప్రభు సంస్పర్శ ఏదో చెప్పారు కదా. బ్రహ్మభూత స్థితి, బ్రహ్మ సంస్పర్శ స్థితి. అంటే బ్రహ్మభూత స్థితి తర్వాతే ఇది నెక్స్ట్. బ్రహ్మభూత స్థితి తర్వాత బ్రహ్మ సంస్పర్శ స్థితి. ఓకే. దాదాపు రెండు ఒకటే కదా ప్రభుజీ, కొంచెం ఒక స్టెప్ ఎక్కువ అంతే కదా. ఒక స్టెప్ ఎక్కువ అండి మాతాజీ. ఎందుకంటే భక్తిలో చాలా ముందుకు వెళ్తే కనుక అప్పుడు భావ ప్రేమ స్థాయిలోకి వెళ్తే కనుక మన యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పి తెలుస్తుంది అనమాట. మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనము ఒక నెమల, లేకపోతే కనుక స్వామి యొక్క సేవకుడి కింద ఉన్నామా, లేకపోతే కనుక స్వామి యొక్క స్నేహితుడి కింద ఉన్నామా, లేకపోతే కనుక ఒక చెట్టు కింద ఉన్నామా, అవి మన యొక్క స్థితి. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా సరే తేడా ఏముండదు అక్కడ. అందరూ కూడా స్వామికి సేవలు చేస్తూనే ఉంటారన్నమాట, ఏదో ఒక పొజిషన్ లో అన్నమాట. మనకి నిజమైనటువంటి పొజిషన్ ఏంటి అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. అది బ్రహ్మ సంస్పర్శ స్థాయి. అయితే బాబా ప్రేమ స్థాయికి వెళ్తే గనక దాన్ని రీచ్ భావ ప్రేమ స్థాయికి వెళ్తే కనుక వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే, ఇంకా ఇక శరీరాన్ని వదిలిపెట్టకపోయినా సరే వాళ్ళకి తెలుస్తుంది నా స్థాయి ఏమిటి అని చెప్పి. అది మనం ఏదో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు అనమాట ఆర్టిఫిషియల్ గా. కొంతమంది ఏం చేస్తారు, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నానని వాళ్ళకి వాళ్ళే ఆపాదించేసుకుని ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళని ఏమంటారు, సహజీయాస్ అంటారనమాట. సో ఆ విధంగా మనం చేయకూడదు. మనకు ఆటోమేటిక్ గా అది ఒకటి గురువుల ద్వారా గాని, లేకపోతే కనుక కృష్ణుడి ద్వారా గాని మన యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి అని చెప్పి తెలుస్తుంది అనమాట మనకి. అది చాలా హయ్యెస్ట్ అన్నమాట. ప్రేమ దానికన్నా ముందున్న స్థాయి, భావ స్థాయికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. చాలా బాగుంది ప్రభుజీ, అద్భుతంగా ఉంది. అసలు వింటుంటేనే ఎంత అసలు చాలా ఆనందం అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అది చాలా ఎవరి వాళ్ళకి అనుభవం గుర్తుపెట్టుకోవాలి. కావాలి ప్రభుజీ. బ్రహ్మభూయ స్థాయి మళ్ళీ ఒకసారి అడగండి మాతాజీ. అది ఎవరికి వాళ్ళకి అనుభవం అవ్వాలి కదా ప్రభుజీ. ఎవరికి వాళ్ళకి అనుభవం వల్ల, లేకపోతే మనక మన గురువులు మనకు చెప్పాలి. గురువు చెప్పేది మనము విశ్వసించాలి ప్రభుజీ. లేదు లేదు, అది మనకి రియలైజ్ అవుతుంది. గురువులు ఒక్కొక్కసారి రివీల్ చేస్తారు, లేకపోతే కనుక పరమాత్మ ఆయన రివీల్ చేస్తారు మనకి. యాక్చువల్ గా మనకు కూడా తెలియదండి, అంత స్థాయికి వెళ్ళలేదు కాబట్టి. వెండమే కానీ థియరిటికల్ గా మనకు కూడా తెలియదు అది. మీరు పోలేదు ప్రభు, మీ ఎట్లా వాళ్ళంతా పోయింటారు ప్రభు. లేదు మాతాజీ, మేము కూడా struggle. రాధారాణికి వచ్చింది కదా ప్రభుజీ, రాధారాణి ఆ స్థాయిలో మించిన వారు కదా. అసలు ఆవిడని కంపేర్ చేసుకోకూడదు మనము, ఆ బ్రహ్మభూత స్థాయిలు ఇవన్నీ కూడా. ఎస్ ప్రభుజీ కరెక్టే. కాకపోతే అవన్నీ మనకి పోగొట్టుకుని తెచ్చుకున్న వాళ్ళం మనము. సో ఆవిడ ఎప్పుడు కూడా స్వామికి, రాధాకి కృష్ణుడికి తేడా ఏమీ లేదు. ఇద్దరికి శరీరాలు తేడా అంతే, మొత్తం మిగతా అంతా ఒకటే, మనసంతా కూడా ఒకటే, మొత్తం అంతా ఒకటే. అంటే ప్రేమ స్థాయి అంటే ఇంకా రాధారాణి ఆవిడ హైయెస్ట్, ప్రేమ స్థాయిలో ఆవిడే హైయెస్ట్ అన్నమాట. ప్రేమ అంటే హైయెస్ట్ ఆవిడ తర్వాత గోపీస్. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు చాలా బాగుంది ప్రభుజీ. పరిగెడుతున్న మనసును ఎలా కూర్చోబెట్టాలి అని. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర ప్రేమానందే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ